శాంతి. ఈరోజు 19/6/25 జూన్ 19వ తేదీ సద్గురువారము. బాబా యొక్క విశేషమైనటువంటి ఈరోజు మనం భోగ్ను నివేదిస్తూ బాబా నుండి వరదానాల యొక్క వర్షాన్ని పొందుదాము. మరి ఈరోజు బాబా యొక్క సాకార రూపంలోని మధురమైన మహావాక్యాల్ని విందాము. మధురమైన పిల్లలు, ఇప్పుడు మీరు ఈశ్వరీయ సంతానంగా అయ్యారు. మీలో ఎటువంటి ఆసురీ గుణము ఉండకూడదు. మీ ఉన్నతిని చేసుకోవాలి, పొరపాటు చేయకూడదు. ఇప్పుడు మీరు ఈశ్వరీయ సంతానంగా అయ్యారు. మీలో ఎటువంటి ఆసురీ గుణము ఉండకూడదు. మీ ఉన్నతిని చేసుకోవాలి, పొరపాటు చేయకూడదు. ఈరోజు ప్రశ్న: సంగమయుగ బ్రాహ్మణ పిల్లలైన మీకు ఏ నిశ్చయము మరియు నశ ఉంటుంది? సంగమయుగ బ్రాహ్మణ పిల్లలైన మీకు ఏ నిశ్చయము మరియు నశ ఉంటుంది? జవాబు: మనం ఈశ్వరీయ సంప్రదాయానికి చెందిన వారము. మనం స్వర్గవాసులుగా విశ్వాధిపతులుగా అవుతున్నాము. సంగమయుగంలో మనం బదిలీ అవుతున్నాము. ఆసురీ సంతానం నుండి ఈశ్వరీయ సంతానంగా అయి 21 జన్మల కొరకు స్వర్గవాసులుగా అవుతాము. ఇంతకన్నా గొప్ప విషయం ఇంకేది ఉండదు అన్న నిశ్చయము మరియు నశ పిల్లలైన మీలో ఉంది. ఓం శాంతి. ఇప్పుడు తండ్రి కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తారు. ఎక్కువగా మనుష్యులు శాంతినే ఇష్టపడతారు. ఇంట్లో పిల్లల గొడవ ఉంటే అశాంతి ఉంటుంది. అశాంతి ద్వారా దుఃఖం అనుభవం అవుతుంది. శాంతి ద్వారా సుఖం అనుభవం అవుతుంది. ఇక్కడ పిల్లలైన మీరు కూర్చున్నారు. మీకు సత్యమైన శాంతి ఉంది. తండ్రిని స్మృతి చేయండి, స్వయాన్ని ఆత్మగా భావించండి అని మీకు చెప్పబడింది. ఆత్మలో అర్ధకల్పం నుండి ఏ అశాంతి అయితే ఉందో అది శాంతి సాగరుడైన తండ్రిని స్మృతి చేయడం ద్వారా తొలగనున్నది. మీకు శాంతి వారసత్వం లభిస్తోంది. శాంతి ప్రపంచము మరియు అశాంతి ప్రపంచం పూర్తిగా వేరని మీకు తెలుసు. అసురీ ప్రపంచము, ఈశ్వరీయ ప్రపంచము, సత్యుగము, కలియుగము అని దేన్నంటారో మనుష్య మాతృలు ఎవ్వరికీ తెలియదు. ఇంతకుముందు మాకు తెలియదు అని మీరు కూడా అంటారు. ధనం ఉన్న వారిని పొజిషన్ కలవారు అని అంటారు. పేదవారో షావుకారులో అర్థం చేసుకోగలరు కదా. అలాగే తప్పకుండా ఈశ్వరీయ సంతానము మరియు ఆసురీ సంతానం ఇరువురు ఉన్నారని కూడా మీరు అర్థం చేసుకోగలరు. ఈ పక్కా నిశ్చయం ఉంది కదా. మేము ఈశ్వరీయ సాంప్రదాయాలము, స్వర్గవాసి విశ్వాధిపతులుగా అవుతున్నాము అని బ్రాహ్మణులైన మీరు అర్థం చేసుకున్నారు. ప్రతి క్షణము ఆ సంతోషం ఉండాలి. యథార్థంగా అర్థం చేసుకునేవారు చాలా కొద్దిమందే ఉన్నారు. సత్యుగంలో ఈశ్వరీయ సంప్రదాయం వారు ఉంటారు. కలియుగంలో ఆసురీ సంప్రదాయం వారు ఉంటారు. పురుషోత్తమ సంగమయుగంలో ఆసురీ సాంప్రదాయం బదిలీ అవుతుంది. ఇప్పుడు మనం శివబాబా సంతానం అని తెలుసుకున్నాము. అక్కడ సత్యుగంలో ఎవరు తమను తాము ఈశ్వరీయ సంతానంగా భావించుకోరు. అక్కడ దైవీ సంతానంగా ఉంటారు. ఇంతకుముందు మనం ఆసురీ సంతానంగా ఉండేవారము. ఇప్పుడు ఈశ్వరీయ సంతానంగా అయ్యాము. బ్రాహ్మణులమైన మనం బీకేలము. రచనంతా ఒక్క తండ్రిదే. మీరందరూ సోదరీ సోదరులు మరియు ఈశ్వరీయ సంతానము. తండ్రి నుండి రాజ్యం లభిస్తోందని మీకు తెలుసు. భవిష్యత్తులో మనం దైవీ స్వరాజ్యాన్ని పొందుతాము. సుఖవంతులుగా ఉంటాము. తప్పకుండా సత్యుగం సుఖధామము, కలియుగం దుఃఖధామము. ఇది కేవలం సంగమయుగ బ్రాహ్మణులైన మీకే తెలుసు. తాను రచయిత కదా, నరక రచయిత అయితే కాదు కదా. వారిని ఎవరు స్మృతి చేస్తారు? మధురాతి మధురమైన పిల్లలైన మీకు తండ్రి స్వర్గస్థాపనను చేస్తున్నారని తెలుసు. వారు మన చాలా మధురమైన తండ్రి. మనల్ని 21 జన్మల కొరకు స్వర్గవాసులుగా తయారు చేస్తారు. ఇంతకన్నా భారీ అయిన వస్తువు ఇంకేది ఉండదు. 21 జన్మలకి స్వర్గవాసులుగా అవ్వడము, అధికారులుగా చేయడం, ఇంతకంటే భారీ వస్తువు ఇంకేం లేదు. ఇది అర్థం చేసుకోవాలి. మనం ఈశ్వరీయ సంతానము కావున మనలో ఎటువంటి అవగుణం ఉండకూడదు. మీ ఉన్నతిని చేసుకోవాలి. సమయం చాలా కొద్దిగానే ఉంది. ఇందులో పొరపాటు చేయకూడదు.
మర్చిపోండి. తండ్రి సమ్ముఖంగా కూర్చున్నారని మీరు గమనిస్తారు. వారికి మనం పిల్లలము, మనం ఈశ్వరుడైన తండ్రి ద్వారా దైవీ సంతానంగా అయ్యేందుకు చదువుకుంటున్నాము. కావున మీలో ఎంతటి సంతోషం ఉండాలి. కేవలం నన్ను స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనం అయిపోతాయని బాబా అంటారు. అందరినీ తీసుకువెళ్ళేందుకే తండ్రి వచ్చారు. ఎంతెంతగా స్మృతి చేస్తారో అంతంతగా వికర్మలు వినాశనం అవుతాయి. అజ్ఞాన కాలంలో కన్య నిశ్చితార్థం జరిగినప్పుడు వరుని స్మృతి తనలో ముద్రించుకుపోతుంది. అలాగే కొడుకు పుట్టగానే ఆ స్మృతి ముద్రించుకుపోతుంది. ఈ స్మృతి స్వర్గంలో కూడా ముద్రించుకుంటుంది, అలాగే నరకంలో కూడా ముద్రించుకుపోతుంది. వీరు నా తండ్రి అని కొడుకు అంటాడు. ఇప్పుడు వీరు అనంతమైన తండ్రి, వీరి నుండి స్వర్గ వారసత్వం లభిస్తుంది. కావున వారి స్మృతి ముద్రించుకుపోవాలి. తండ్రి ద్వారా మనం భవిష్య 21 జన్మల కొరకు మళ్ళీ వారసత్వాన్ని పొందుతున్నాము. బుద్ధిలో వారసత్వమే గుర్తుంది. అందరూ మరణించవలసిందేనని కూడా మీకు తెలుసు. ప్రియాతి ప్రియమైన వారైనా ఒక్కరు కూడా మిగిలేది లేదు. అందరూ వెళ్ళిపోతారు. ఈ పాత ప్రపంచం ఇప్పుడు అంతమైపోనున్నదని కేవలం బ్రాహ్మణులైన మీకే తెలుసు. అది వెళ్ళే ముందే పూర్తి పురుషార్థం చేయాలి. మీరు ఈశ్వరీయ సంతానం కాబట్టి మీలో అపారమైన సంతోషం ఉండాలి. పిల్లలు, మీ జీవితాన్ని వజ్రతుల్యంగా తయారు చేసుకోండి అని బాబా అంటారు. అది దైవీ ప్రపంచము, ఇది ఆసురీ ప్రపంచము. సత్యుగంలో ఎంత అపారమైన సుఖం ఉంటుంది, దాన్ని తండ్రియే ఇస్తారు. ఇక్కడకు మీరు తండ్రి వద్దకు వచ్చారు. ఇక్కడే కూర్చోండిపోరు కదా. అందరూ ఇక్కడే ఉండిపోయేది కూడా లేదు. ఎందుకంటే పిల్లలు అనంతంగా ఉన్నారు. ఇక్కడకు మీరు ఎంతో ఉత్సాహంతో వస్తారు. మేము అనంతమైన తండ్రి వద్దకు వెళ్తున్నాము. మేము ఈశ్వరీయ సంతానము, గాడ్ ఫాదర్ పిల్లలము. మరి మేము స్వర్గంలో ఎందుకు ఉండము అని భావిస్తారు. గాడ్ ఫాదర్ స్వర్గాన్ని రచిస్తారు కదా. ఇప్పుడు మీ బుద్ధిలో మొత్తం ప్రపంచ చరిత్ర, భౌగోళం ఉన్నాయి. స్వర్గ స్థాపకుడైన తండ్రి మనల్ని స్వర్గానికి అధిపతులుగా తయారు చేస్తున్నారని మీకు తెలుసు. కల్పకల్పము తయారు చేస్తారు. తాము నటులు అని తెలిసిన మనుషులు ఒక్కరు కూడా లేరు. భగవంతుడైన తండ్రి పిల్లలకు మనం దుఃఖితులుగా ఎందుకున్నాము? పరస్పరం ఎందుకు పోట్లాడుకుంటాము? ఆత్మలమైన మనమందరము సోదరులమే కదా. సోదరులు పరస్పరం ఎలా పోట్లాడుకుంటారో చూడండి. పోట్లాడుకొని అంతమైపోతారు. ఇక్కడ మనం తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నాము. సోదరులు పరస్పరం ఎప్పుడూ ఉప్పు నీరులా అవ్వకూడదు. కానీ ఇక్కడైతే తండ్రితో కూడా ఉప్పు నీరులా అయిపోతారు. మంచి మంచి పిల్లలు కూడా అలా అయిపోతారు. మాయ ఎంత శక్తివంతమైంది. మంచి మంచి పిల్లలు ఎవరైతే ఉంటారో వారు తండ్రికి గుర్తుకు వస్తారు కదా. పిల్లలపై తండ్రికి ఎంత ప్రేమ ఉంటుంది. తండ్రికి స్మృతి చేసేందుకు పిల్లలు తప్ప ఇంకెవ్వరూ లేరు. మీకైతే ఎంతోమంది ఉన్నారు. శివబాబా కేవలం పిల్లల్ని గుర్తు చేస్తారు. పిల్లలైతే ఎంతోమందిని గుర్తు చేస్తారు బాబాతో పాటు. మీ బుద్ధి అటు ఇటు పెరిగెడుతూ ఉంటుంది. వ్యాపార వ్యవహారాల్లో కూడా బుద్ధి వెళ్తుంది. నాకైతే ఎటువంటి వ్యాపారము లేదు. అనేక మంది పిల్లలైన మీకు అనేక వ్యాపారాలు ఉన్నాయి. నాకైతే ఒకటే వ్యాపారము. పిల్లలను స్వర్గవాసులుగా తయారు చేసేందుకే నేను వచ్చాను. అనంతమైన తండ్రి ఆస్తి కేవలం పిల్లలైన మీరే. ఎంత మంచి పాయింట్. అనంతమైన తండ్రి యొక్క ఆస్తి మనం పిల్లలు మాత్రమే. వీరు భగవంతుడైన తండ్రి కదా. ఆత్మలందరూ వారి ఆస్తియే. మాయ అశుద్ధంగా చేసేసింది. ఇప్పుడు పుష్పాల్లా తండ్రి తయారు చేస్తారు. నాకైతే కేవలం మీరే ఉన్నారు. నాకు మీపై మోహం కూడా ఉంది. మీరు ఉత్తరం వ్రాయకపోతే చింత కలుగుతుంది. మంచి మంచి పిల్లల నుండి కూడా ఉత్తరం రాదు. మంచి మంచి పిల్లలను మాయ పూర్తిగా అంతం చేసేస్తుంది. తప్పకుండా దేహాభిమానం ఉంటుంది. మీ క్షేమ సమాచారాలు రాస్తూ ఉండండి అని బాబా అంటారు. ఖుష్ ఖైరాఫత్ అని అంటారు కదా. పిల్లలు, మిమ్మల్ని మాయ హైరాణ పరచలేదు కదా. సాహసవంతులుగా ఈ మాయపై విజయాన్ని పొందుతున్నారు కదా అని బాబా పిల్లల్ని అడుగుతారు.
మీరు యుద్ధ మైదానంలోనే ఉన్నారు కదా. కర్మేంద్రియాలను ఎలా వశం చేసుకోవాలంటే కొద్దిగా కూడా అందులో చంచలత్వం ఉండకూడదు. సత్యుగంలో కర్మేంద్రియాలన్నీ వశమై ఉంటాయి. కర్మేంద్రియాల చంచలత్వం ఏమాత్రము ఉండదు. నోటి యొక్క చెవుల యొక్క చంచలత్వ విషయం ఏది ఉండదు. అక్కడ ఎటువంటి అశుద్ధమైన వస్తువు ఉండదు. ఇక్కడ యోగ బలం ద్వారా మీరు కర్మేంద్రియాలపై విజయాన్ని పొందుతారు. ఎటువంటి అశుద్ధమైన విషయము ఉండదు. కర్మేంద్రియాలను వశపరుచుకోవాలి. బాగా పురుషార్థం చేయాలి. సమయం చాలా తక్కువగా ఉంది. ఎంతో పోయింది. బహుత్ గయి థోడి రహి అని అంటారు కదా. ఇక కొద్దిగా మాత్రమే ఉంది అన్న గాయనం కూడా ఉంది. ఇప్పుడు ఇక కొద్దిగా మాత్రమే మిగిలి ఉంటుంది. కొత్త ఇల్లు తయారవుతూ ఉంటే బుద్ధిలో ఇంకొద్ది సమయమే ఉంది, ఇప్పుడు అది తయారైపోతుంది, ఇంకొద్ది పనే మిగిలి ఉంది అని ఉంటుంది. అది హద్దులోని విషయము, ఇది అనంతమైన విషయము. వారిది సైన్స్ బలం అయితే మీది సైలెన్స్ బలము అని పిల్లలకు అర్థం చేయించబడింది. వారిది కూడా బుద్ధి బలమే, మీది కూడా బుద్ధి బలమే. సైన్స్ ఇన్వెన్షన్లు ఎన్ని వెలువడుతూ ఉంటాయి. ఇప్పుడు ఎటువంటి బాంబులను తయారు చేస్తున్నారంటే వాటిని అక్కడ కూర్చొని వదిలితే మొత్తం నగరమే అంతమైపోతుంది. ఆ తర్వాత ఈ సైన్యాలు, విమానాలు మొదలైన వాటి పని కూడా ఉండదు. కావున అది సైన్స్ బుద్ధి, మీది సైలెన్స్ బుద్ధి. వారు వినాశనం కొరకు నిమిత్తంగా అయ్యారు, మీరు అవినాశి పదవిని పొందేందుకు నిమిత్తులుగా అయ్యారు. ఇది అర్థం చేసుకునే బుద్ధి కూడా కావాలి కదా. బాబా ఎంత సహజమైన మార్గాన్ని తెలియచేస్తారో పిల్లలైన మీరు అర్థం చేసుకోగలరు. ఎంతమంది అహల్యలు, నడుం వంగిపోయిన ముసలివారు ఉన్నా, కుబ్జలు అని అంటారు కదా, కేవలం బాబా మరియు వారసత్వం అనే 2 పదాలను గుర్తుంచుకోవాలి. ఆపై ఎవరు ఎంత స్మృతి చేస్తే అంత. ఇతర సాంగత్యాలన్నీ వదిలి ఒక్క తండ్రి స్మృతిలో ఉండాలి. నేను మన ఇల్లైన పరంధామంలో ఉన్నప్పుడు భక్తి మార్గంలో మీరు తండ్రి, మీరు వచ్చినట్లయితే మేము సర్వస్వం బలిహారం చేస్తాము అని పిలిచేవారు. వీరు కాటికాపరి వంటి వారు. కాటికాపరికి పాత సామాన్లు ఇవ్వడం జరుగుతుంది. శివబాబా కాటికాపరి అని అంటున్నారు, ఎందుకంటే పాత సామాన్లని వారు తీసుకుంటారు కదా. సో ఇప్పుడు మన లోపల ఉన్నటువంటి చెడు, పాత సంస్కారాలు, లోపాలు, అన్నీ ఏవైతే తక్కువలు ఉన్నాయో అవన్నీ తీసుకుంటారు బాబా. మీరు తండ్రికి ఏమి ఇస్తారు? ఈ బ్రహ్మకైతే ఇవ్వరు కదా. ఇతడు కూడా తన సర్వస్వాన్ని ఇచ్చేశాడు బ్రహ్మ. ఇతడు కూర్చొని మహళ్ళనైతే నిర్మించుకోడు కదా. ఇవన్నీ శివబాబా కొరకే ఇస్తారు. వారి డైరెక్షన్ ద్వారానే చేస్తున్నాము. చేయించువారు, చేయువారు వారే డైరెక్షన్ ఇస్తూ ఉంటారు. బాబా మాకు మీరొక్కరే, మీకైతే ఎంతోమంది పిల్లలు ఉన్నారు అని పిల్లలు అంటారు. నాకైతే పిల్లలైన మీరే, కానీ మీకైతే ఎందరో ఉన్నారు. దైహిక సంబంధికుల స్మృతి ఎంతమందిది ఉంటుంది అని బాబా అంటారు. మధురాతి మధురమైన పిల్లలకు ఎంత వీలైతే అంత బాబాను స్మృతి చేయండి మరియు అందరినీ మర్చిపోతూ ఉండండి అని బాబా చెప్తారు. స్వర్గ రాజ్యపు వెన్న మీకు లభిస్తుంది. ఈ ఆట రచన ఎలా ఉందో కొంచెం ఆలోచించండి. మీరు కేవలం తండ్రిని స్మృతి చేస్తారు మరియు స్వదర్శన చక్రధారులుగా అవ్వటం ద్వారా చక్రవర్తి రాజులుగా అవుతారు. ఇప్పుడు పిల్లలైన మీరు ప్రత్యక్షంగా అనుభవజ్ఞులుగా ఉన్నారు. మనుష్యులు భక్తి పరంపరగా కొనసాగుతూ వస్తోంది అని భావిస్తారు. అలాగే వికారాలు కూడా పరంపరగా కొనసాగుతున్నాయి. ఈ లక్ష్మీనారాయణలు, రాధాకృష్ణులకు కూడా పిల్లలు ఉన్నారు కదా అని అంటారు. అరే పిల్లలు ఎందుకు లేరు? కానీ వారిని సంపూర్ణ నిర్వికారులు అని అంటారు. ఇక్కడైతే సంపూర్ణ వికారులుగా ఉన్నారు. ఒకరినొకరు నిందించుకుంటూ ఉంటారు. ఇప్పుడు పిల్లలైన మీకు శ్రీ శ్రీ అయిన తండ్రి శ్రీమతం లభిస్తుంది. మీరు శ్రేష్టంగా అవ్వాలి. తండ్రి ఆజ్ఞను పాటించకపోతే అలా అవ్వరు కదా. ఇక మీరు ఒప్పుకోండి, ఒప్పుకోకపోండి, మీ ఇష్టం. సుపుత్రులైన పిల్లలు వెంటనే అంగీకరిస్తారు. పూర్తిగా సహాయం చేసుకోకపోతే మిమ్మల్ని మీరే నష్టపరుచుకుంటారు. నేను కల్పకల్పము వస్తాను, ఎంత పురుషార్థం చేయిస్తాను అని బాబా అంటారు. బాబా ఎంత సంతోషంలోకి తీసుకువెళ్తారు.
బాబా నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకోవడంలోనే మాయ పొరపాటు చేయిస్తుంది. కానీ మీరు ఆ పాశంలో చిక్కుకోకూడదు. మాయతోనే యుద్ధం జరుగుతుంది. చాలా పెద్ద తుఫాన్లు వస్తాయి. అందులోనూ వారసులపైనే మాయ ఎక్కువగా యుద్ధం చేస్తుంది. రుస్తుంగా అయి పోట్లాడుతుంది. వస్తాదు అంటే ఆయన మీద పోటీకి వెళ్ళే వాళ్ళు కూడా వస్తాదులాగానే ఉంటారు కదా. ఏ విధంగా వైద్యుడు మంచి మంది ఇచ్చినప్పుడు రోగమంతా బయటకు వెలువడుతుందో అలాగే ఇక్కడ కూడా నా వారిగా అయితే అందరి స్మృతి రావడం మొదలు పెడుతుంది. అప్పటిదాకా లేని వాళ్ళు కూడా గుర్తొస్తారు. మళ్ళీ తుఫాన్లు వస్తాయి. ఇందులో లైన్ క్లియర్గా ఉండాలి. మనం మొదట పవిత్రంగా ఉండేవారము, మళ్ళీ అర్ధకల్పం పవిత్రంగా అయ్యాము. ఇప్పుడు తిరిగి వెళ్ళాలి. నన్ను స్మృతి చేసినట్లయితే ఈ యోగాగ్ని ద్వారా మీ వికర్మలు వినాశనం అవుతాయి. ఎంతగా స్మృతిలో ఉంటారో అంతగా ఉన్నత పదవిని పొందుతారు. స్మృతి చేస్తూ మీరు ఇంటికి వెళ్ళిపోతారు. ఇందులో పూర్తిగా అంతర్ముఖత కావాలి. జ్ఞానం కూడా ఆత్మలోనే ధారణ అవుతుంది. ఆత్మయే చదువుతుంది. ఆత్మ జ్ఞానాన్ని కూడా పరమాత్మ అయిన తండ్రియే వచ్చిస్తారు. విశ్వాధిపతులుగా అయ్యేందుకు మీరు ఎంత భారీ జ్ఞానాన్ని తీసుకుంటారు. మీరు నన్ను పతిత పావన, జ్ఞానసాగర, శాంతి సాగర అని పిలుస్తారు. నా వద్ద ఏదైతే ఉందో అదంతా మీకు ఇస్తాను. కేవలం దివ్య దృష్టి తాళం చెవిని మాత్రం ఇవ్వను. అందుకు బదులుగా మిమ్మల్ని విశ్వాధిపతులుగా తయారు చేస్తాను. సాక్షాత్కారంలో ఏమీ లేదు. ముఖ్యమైనది చదువు. చదువు ద్వారా మీకు 21 జన్మల సుఖము లభిస్తుంది. మీరా యొక్క సుఖంతో మీరు మీ సుఖాన్ని పోల్చి చూసుకోండి. తాను కలియుగంలో ఉంది, సాక్షాత్కారం పొందింది. ఆ తర్వాత ఏంటి? భక్తి మాలయే వేరు, జ్ఞాన మార్గపు మాల వేరు. రావణుని రాజ్యం వేరు, మీ రాజ్యం వేరు. దాన్ని పగలు అని, దీన్ని రాత్రి అని అంటారు. अच्छा मीठे मीठे सिकिलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप के रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों के रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, స్మృతి శక్తి ద్వారా ఎటువంటి చంచలత్వము ఉండని విధంగా మీ కర్మేంద్రియాలను వశపరుచుకోవాలి. సమయం చాలా తక్కువగా ఉంది కావున బాగా పురుషార్థం చేసి మాయాజీతులుగా అవ్వాలి. 2, బాబా ఏ జ్ఞానాన్ని అయితే ఇస్తారో దాన్ని అంతర్ముఖులుగా అయి ధారణ చేయాలి. ఎప్పుడూ పరస్పరం ఉప్పు నీరులా అవ్వకూడదు. బాబాకు మీ క్షేమ సమాచారాలను తప్పకుండా అందించాలి. ఈరోజు వరదానము, ఆశీర్వాదాలకు అధికారి భవ. కళ్యాణకారి వృత్తి ద్వారా సేవ చేసి సర్వ ఆత్మల ఆశీర్వాదాలకు అధికారి భవ. కళ్యాణకారి వృత్తి ద్వారా సేవ చేసే సర్వాత్మల ఆశీర్వాదాలకు అధికారి భవ. కళ్యాణకారి వృత్తి ద్వారా సేవ చేయటము, ఇదే సర్వాత్మల ఆశీర్వాదాలను ప్రాప్తి చేసుకునే సాధనము. మేము విశ్వ కళ్యాణకారులము అన్న లక్ష్యం ఉన్నట్లయితే అకళ్యాణపు కర్తవ్యంపు జరగజాలదు. ఎటువంటి కార్యం ఉంటుందో అటువంటి ధారణలు మీకుంటాయి. ఒకవేళ కార్యం గుర్తున్నట్లయితే సదా దయాహృదయులుగా, సదా మహాదానులుగా ఉంటారు. ప్రతి అడుగులో కళ్యాణకారి వృత్తితో నడుస్తారు. మేపన్ నాది అన్న భావం రాదు. నిమిత్తత గుర్తుంటుంది. అటువంటి సేవాదారులకు సేవ రిటర్న్గా సర్వాత్మల ఆశీర్వాదాల అధికారము ప్రాప్తమవుతుంది. స్లోగన్, సాధనాల ఆకర్షణ సాధనను ఖండితం చేసేస్తుంది. సాధనాల ఆకర్షణ సాధనను ఖండితం చేసేస్తుంది. అచ్చా, ఈరోజు అవ్యక్త ప్రేరణలు. అంతర్ముఖి ఆత్మలు 3 రకాల భాషల యొక్క అనుభవజ్ఞులుగా ఉంటారు. 1 నయనాల భాష, 2 భావన యొక్క భాష, 3 సంకల్పాల భాష. ఈ 3 రకాల భాషలు ఆత్మిక యోగి జీవితం యొక్క భాషలు.
ఎంతెంతగా మీరు అంతర్ముఖి స్వీట్ సైలెన్స్ స్వరూపంలో స్థితులవుతూ ఉంటారో అంతగానే మీ 3 భాషల ద్వారా సర్వాత్మలకు అనుభవం చేయించగలరు. ఇప్పుడు ఈ ఆత్మిక భాష యొక్క అభ్యాసులుగా అవ్వండి. ఆత్మిక భాష ఏది? నయనాల భాష, భావన యొక్క భాష, సంకల్పాల భాష. ఈ భాషతో అంటే ఈ ఆత్మీయత భాషతో ఈరోజు మనం ఒకరితో ఒకరు కలుసుకోవడము లేదో సంభాషించుకోవడము చేద్దామా? ఎంతవరకు చేయగలుగుతారో చూడండి. మరి రోజు సద్గురువారం యొక్క స్పెషల్ హోంవర్క్, మమ్మ మాసం యొక్క హోంవర్క్. चित्त की सफाई के गुण से हर संकल्प सिद्ध होने की शक्ति. చిత్తం యొక్క స్వచ్ఛతతో ఈ గుణం ద్వారా ప్రతి సంకల్పము సిద్ధించేటువంటి శక్తి. చిత్తము సఫాయి అంటే స్వచ్ఛంగా ఉన్నట్లయితే, శుభ్రంగా ఉన్నట్లయితే ఈ గుణం ద్వారా ప్రతి సంకల్పం యొక్క సిద్ధి జరిగే శక్తి. మమ్మ కా చిత్ బిల్కుల్ సాఫ్ థా, వే అందర్ బాహర్ సమాన్ రహి. మమ్మ యొక్క చిత్తము చాలా స్వచ్ఛంగా ఉండేది, పూర్తి స్వచ్ఛంగా ఉండేది. వారు లోపల బయట రెండు ఒకేలాగా ఉండేవారు. జో సోచా వహీ బోలా ఔర్ వహీ కియా. ఏది ఆలోచించారో అదే చెప్పారు, అదే చేశారు. చిత్త మే కేవల్ ఏక్ బాబా కో హీ బసాయా. చిత్తంలో ఒక్క బాబానే కూర్చోపెట్టుకున్నారు మమ్మ. कोई भी व्यक्ति या वस्तु ने मम्मा को अपनी ओर आकर्षित नहीं किया. एक व्रता होने के कारण उनके संकल्प भी बहुत शुद्ध और शक्तिशाली बनते गए. इससे वे सिद्धि स्वरूप बन गई. ఏ వ్యక్తి లేదా వస్తువు మమ్మని తన వైపు ఆకర్షితం చేయలేకపోయారు. ఏకవ్రతగా ఉన్న కారణంగా వారి యొక్క సంకల్పాల్లో చాలా శుద్ధత మరియు శక్తిశాలిగా అయ్యాయి. దీంతో సిద్ధి స్వరూపంగా అయ్యారు మమ్మ. ऐसे हमें भी अपना चित्त शुद्ध साफ रखना है, ఏకవ్రత बनकर रहना है. ఎలా అయితే మమ్మ ఉండేవారో అలా మనం కూడా మన యొక్క చిత్తాన్ని శుద్ధంగా స్వచ్ఛంగా చేసుకుని ఉండాలి. ఏకవ్రతులుగా అయి ఉండాలి అంటే ఒక్క బాబా యొక్క స్మృతిలోనే ఉండాలి. ఇలా ఈరోజు చిత్తాన్ని స్వచ్ఛంగా శుద్ధంగా పెట్టుకొని ఏకవ్రతులుగా అయ్యే అభ్యాసాన్ని చేద్దాము. అచ్చా, ఓం శాంతి.